ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్. స్టార్టింగ్లోనే అప్పుడప్పుడే పేరు వస్తుంది, సినిమాలు వస్తున్నాయి. అలాంటి టైంలో ఒక పని రాక్షసుడి దగ్గర పడ్డారు. ఆ సినిమా కూడా ఆషామాషి సినిమా కాదు, ఖడ్గం. అవును. పని రాక్షసుడు ఎందుకంటున్నాను అంటే ఆయనతో కలిసి తిరిగిన అందరితో ఇంటర్వ్యూ చేసిన నేను ప్రతిసారి 2-3 సార్లు పారిపోయాడు. నేను పారిపోయారా? చాలాసార్లు పారిపోయాడు. కృష్ణవంశీ గారు. కృష్ణవంశీ గారు ఈజ్ ఏ బ్రిలియంట్ పర్సనాలిటీ. ఉమ్, తెలుగు సినిమాకి ఒక ఆభరణం ఉమ్, కృష్ణవంశీ గారు. ఒక ఆభరణం, సార్. ఒక ముక్కెర లాంటి వాడు. బా. తెలుగు సినిమా అమ్మవారికి ఒక ముక్కెర లాంటి వాడు కృష్ణవంశీ. అలాంటి వ్యక్తి పరిచయం అవటం, అతనితో పనిచేసే స్వభావం ఆయనకి, ఆయన డైరెక్షన్ కంటే మనిషిగా ఆయన ఇంకా బెటర్ పర్సన్. అంటే నాలెడ్జ్ పరంగా ఉమ్, మనిషిగా అంటే క్వాలిటీ చాలా మంచివాడండి, చెప్పి వెళ్తాడు, చెప్పులు వేసుకెళ్తాడు, ఇట్లా కాదు. అవన్నీ అసలు యూజ్లెస్. మనిషి యొక్క క్వాలిటీ, అతని నాలెడ్జ్ బట్టి, అతని అవగాహన, ప్రపంచం పట్ల అతనికి ఉన్న అవగాహన బట్టి తెలుస్తుంది. కానీ అతని గుణగణాలు, అలవాట్లు, అతను వాటి బట్టి తెలియటం. ఒక్కొక్క పరిస్థితులు బట్టి ఒక్కొక్క రకంగా వాడతాడు. అతనికి ఉన్న అవగాహన, వెల్ ఎడ్యుకేటెడ్గా చదువుకున్న వ్యక్తి, తెలుగు సినిమా తీసే టెక్నిక్ గురించి కానీ, క్యారెక్టరైజేషన్స్ గురించి కానీ, మట్టి వాసన తెలిసినవాడు, మనిషి తత్వాలు తెలిసినవాడు. నువ్వే ఆయన క్యారెక్టర్స్ చూసారా సార్, మనకి హద్దుకుపోయి ఉంటాయి. కరెక్ట్. చాలా ఎక్సర్సైజ్ చేస్తాడు. ఆయన ఎంత ఎక్సర్సైజ్ చేస్తాడంటే క్యారెక్టరైజేషన్స్ మీద, ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తున్న సీన్, ఉమ్, టోటాలిటీ సినిమా కూడా దెబ్బతింటుంది ఒక్కోసారి. సార్. ఆయన కాంప్రమైజ్ అవుట్, ఈ క్యారెక్టర్ ఇలాగే బిహేవ్ చేయాలి కదా, ఇలా ఎందుకు బిహేవ్ కాదండి, కన్వీనియన్స్ కోసం ఇలా చేయొచ్చు, కాసేపు మన కన్వీనియన్స్ కోసం ఆయన క్యారెక్టర్ని ఇచ్చే వాల్యూ. అంటే క్యారెక్టర్కి ఎందుకు వాల్యూ ఇస్తారంటే మనిషికి వాల్యూ ఇస్తాడు కదా. ఉమ్, క్యారెక్టర్స్ తయారు చేస్తాం, క్యారెక్టర్స్ అందరినీ ఒక కామన్ సిచ్యువేషన్లో పడేస్తాం. ఉమ్, కథ యొక్క ఉద్దేశం ఏమవ్వాలి, రచయిత ఉద్దేశం ఏమవ్వాలంటే ఈ క్యారెక్టర్లతో ఈ సిచ్యువేషన్ ఒక్కొలిక్కి రావాలి. సార్. అంతే. అదే కదా. ఉమ్, ఈ క్యారెక్టర్స్ ఒక్కోసారి రచయిత వాటిని కన్వీనియంట్గా డిసప్పేర్ చేస్తాడు, ఆపుతాడు, లేకపోతే మార్చేస్తాడు, లేకపోతే వాళ్ళు కనపట్లేదంటే ఏవో జరుగుతాయి. కానీ ఆయన ఆ క్యారెక్టర్స్ వాళ్ళలాగానే బిహేవ్ చేస్తుంది. హాలీవుడ్ టెక్నిక్ ఇది, హాలీవుడ్ మెథడ్. ఉమ్, ద క్యారెక్టర్స్ బిహేవ్ లైక్ దెమ్సెల్వ్స్. దెర్ విల్ బి a lot of integrity in writing, there will be a lot of organic shifting in writing, and yet the story reaches an end. Sir. That's why classic English films, Hollywood films, they stay forever. అలాంటి ప్రయత్నం చేస్తుంటాడు కృష్ణవంశీ గారు. ఒక్కోసారి ఫెయిల్ అవుతుంటాడు, సక్సెస్ అప్పుడు అవ్వాలని లేదండి. Sir. బట్ ఆయన ఇంటిగ్రిటీ టువర్డ్స్ రైటింగ్ అండ్ మేకింగ్ మాత్రం ఇప్పుడు పోగొట్టుకోవాలి. సార్. ఆ ఖడ్గం సినిమాకి పనిచేసేటప్పుడు నాకు తెలిసి ఒక చిన్న వయసు అయి ఉండొచ్చు. చాలా చిన్న. భయమే లేదు ఆ డైలాగ్స్ రాస్తున్నప్పుడు, ఆ మేకింగ్ అప్పుడు. లేదండి, అప్పుడు ఎక్కువ ఉత్తేజ్ గారు వాళ్ళు ఉండేవాళ్ళు, ఉమ్, కృష్ణవంశీ గారు ఉండేవారు. ఉమ్, ఇప్పుడు చిన్నపిల్లని కదా నేను. పైగా నేను అప్పుడు పోసాని కృష్ణమురళి గారి స్కూల్ నాది. సార్. అసలు భయాలు Okay, గొడవలు అది లేవు, వేరే ఆ స్కూల్ లేదు అసలు. వేరే లెవెల్ స్కూల్ కదా అది. అది అసలు భయాలు లేవు. ఉమ్. భయం అనేది నాకు జాగ్రత్త వేరు, భయం వేరండి. సార్. కుదురు జాగ్రత్తకి భయానికి తేడా తెలియాలి మనుషులకి. ఉమ్, భయం వేరు. నీ వేపున న్యాయం ఉన్నప్పుడు, నువ్వు నీతిమంతుడు అయినప్పుడు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం. సార్. నువ్వు వెన్ యూఆర్ లా అబైడింగ్ సిటిజన్, యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. జాగ్రత్త వేరు, భయం లేకపోవడం. జాగ్రత్త, భయం లేదు కదా అని చెప్పి నువ్వు బైక్ 150 కిలోమీటర్ స్పీడ్లో చెక్ పోస్ట్ నుంచి పంజికొట్టుకెళ్తే మధ్యలో 3 సార్లు చచ్చిపోతావు. Hmm. తప్పు కదా, అది జాగ్రత్త. అది భయం లేదండి నాకు అని ఏమన్నా నెత్తి మీద కొడతానంటే తప్పు కదా. అది సార్. భయం వేరు, జాగ్రత్త వేరు. నేను అది ఈ డిఫరెన్స్ నేను చిరంజీవి గారి దగ్గర నేను తెలుసుకున్నా. సార్. ఆయన చాలా భయంగా ఉండాలి రవి, భయంగా ఉండాలి, జాగ్రత్త. పెద్దానికి మనం చెప్తుంటే భయం ఉండకూడదు సార్ అన్న. ఐ విల్ టెల్ యూ, భయం వేరు, జాగ్రత్త వేరు. ఉమ్, నేను కేరళలో చెప్పాను, నాకు ఇప్పటికీ మైండ్లో ఉండిపోయింది. జాగ్రత్తగా ఉండాలి. మనం లా బ్రేక్ చెయ్యట్లేదు కదా అనే జాగ్రత్తలో ఉండాలి. అవతల వాడిని నొప్పించట్లేదు కదా అనే జాగ్రత్తలో ఉండాలి. అవతల వాడిని డిస్టర్బ్ చేయట్లేదు కదా అనే జాగ్రత్తలో ఉండాలి. మనం ఈ స్టెప్ తీసుకున్నప్పుడు మనం ఏమైనా కోల్పోతామేమో, మనం కోల్పోవటం మన కుటుంబం ఇబ్బంది పడుతుందేమో, మనకి బాధ్యత తప్ప చెప్పిన మన కంపెనీ ఇబ్బంది పడుతుందేమో అనే జాగ్రత్త ఉండాలి. అది దాన్ని భయం అనుకుంటే భయం అనుకో, జాగ్రత్త. కరెక్ట్. దట్స్ వేర్ ఐ హ్యావ్ లెర్న్డ్ లెసన్. 2 సంవత్సరాల క్రితం, 2.5 సంవత్సరాల క్రితం ఒక స్టేజ్ మీద చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఉన్నారు. మేమిద్దరం కలిసి సినిమా చేయడానికి రెడీగా ఉన్నాము, ఛాలెంజ్ విసురుతున్నాను అని చెప్పేసి ఆయన ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవును. ఇండస్ట్రీలో టాప్ రైటర్స్లో మీరు, కోన వెంకట గారు చాలామంది ఉన్నారు. సో మార్కెట్ పరంగా మంచి వాతావరణం ఉంది, వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చున్నారు.
వాళ్ళిద్దరిని కలిపి ఒక సినిమా రాయడానికి ఎందుకు ప్రయత్నాలు జరగట్లేదు? చాలా కష్టం అండి. ఉమ్, ఇప్పుడు కష్టం ఎందుకంటే నియర్ ఇంపాసిబుల్. ఉమ్, ఐ విల్ టెల్ యూ వై. చిరంజీవి గారు ఇస్ లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఉన్న వ్యక్తి నటుడు. బాలకృష్ణ గారు లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్కి టార్చ్ బేరర్. సార్. టార్చ్ బేరర్ ఆయన. చిరంజీవి గారు ఎంటర్టైన్మెంటు, చిరంజీవి గారి ఫ్యామిలీ డ్రామాలు, చిరంజీవి గారు ఇవి చేస్తారు. కానీ బాలకృష్ణ ఈజ్ లార్జర్ దాన్ లైఫ్. సార్. ఈజ్ ఏ సోషల్ ఇమేజ్ ఉన్న వ్యక్తి. సో ఇద్దరిని తీసుకొస్తే వీళ్ళు సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం ఏమై ఉండాలి? ఉమ్, ఆ ప్రాబ్లం చిరంజీవి గారు ఒక్కడు సాల్వ్ చేయలేడా? బాలకృష్ణ గారు కూడా కావాల్సి వచ్చాడా? బాలకృష్ణ గారు ఒక్కడు చేయలేడా? చిరంజీవి గారు వస్తే కానీ చేయలేకపోయాడా? ఉమ్, ఎవడా ఆ వ్యక్తి? ఎవడా వ్యక్తా? ప్రాబ్లమా, లేకపోతే ఆ సమస్య, సిచ్యువేషనా, వ్యక్తుల సమూహమా, ఎవరు వాళ్ళు? ఉమ్, అది తయారు చేయగలిగితే వీళ్ళిద్దరిని పెట్టచ్చు. ఉమ్. అర్థమవుతుందా? అర్థమవుతుంది. విలన్ ఎవడు? కాన్ఫ్లిక్ట్ ఏంటి? కాన్ఫ్లిక్ట్ ఏంటి? ప్రాబ్లం ఏంటి? ఉమ్, కృష్ణార్జున యుద్ధం లాంటి సినిమాలు చేయొచ్చు, లేకపోతే అడవి సింహం లాంటి సినిమా చేయొచ్చు, చాలా జరిగినాయి. ఇద్దరు దొంగలు చేయొచ్చు, లేకపోతే వీళ్ళిద్దరిని ఎదుర్కొనేది ఎవరిని? అది దగ్గరే కథలన్నీ అవుతాయండి. సార్. పెద్ద హీరోల కథలు రాయటం ఎందుకు కష్టం అంటే, పెద్ద హీరోలకే కష్టమైన ఆ కష్టం ఏంటి? ఉమ్, అర్థమవుతుందా? అవును. ఇట్స్ ఎ వెరీ టఫ్ టాస్క్. ఉమ్, మనం ఎందుకంటే మన ఇమేజ్లో, మన సౌత్ ఇండస్ట్రీలో హీరోల ఇమేజ్ లార్జర్ దాన్ లైఫ్. మనం వాళ్ళని డెమీ గాడ్స్తో చూస్తాం. కరెక్ట్. డెమీ గాడ్స్, దే ఆర్ ఇన్విన్సిబుల్. వాళ్ళు కొట్టే విలన్ ఎవడు? ఉమ్, ఫ్యామిలీ డ్రామా చేయాలి, లేకపోతే అది అంతా చేయాలి, ఎంత వర్క్ చేయాలి. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. అంటే మీకు తెలిసి మీరు కానీ లేదా మీకు తెలిసిన రైటర్లు కానీ ఎవరైనా ఈ 2 ఏళ్లలో కనీసం ఆ ప్రయత్నం చేయడానికి కూర్చున్నారా? నాకైతే తెలియదండి. టు మై నాలెడ్జ్ కూర్చున్నారేమో. ఉమ్, ఉమ్, కూర్చుంటే నాకే తెలుస్తుంది వాళ్ళ ఇంట్లో కూర్చుంటే. మరి వాళ్ళకి వెళ్ళి చెప్పారు, నాకు తెలిసి టు మై నాలెడ్జ్ చెప్పలేదు. మరి చెప్పుంటారు, నాకు తెలియదు. సార్. ఐ డోంట్ నో. అండ్ నాకు బాగా చాలా ఇన్స్పైరింగ్గా అనిపించేది మీ బ్యాచ్ ఒకటి ఉంటుంది సార్. అంటే కోన వెంకట గారు కానీ, మీరు కానీ, గోపీమోహన్ గారు కానీ, ఇలాంటి ఒక బ్యాచ్. అంటే రైటర్స్ చాలా సెన్సిటివ్గా ఉంటారు. బట్ మీ లైఫ్ ఏమి, మీ అందరి లైఫ్ ఏమి అంత పూల పంపుగా ఎప్పుడు సాగలేదు. కోన వెంకట గారి లైఫ్ సార్, ఆయన 1999 ఎర్లీ 2000 ఆస్తంతా పోయి రోడ్డు మీదకి వచ్చేసారు. మొన్నే చెప్పాడు ఆయన. ఆ, మొత్తం పోయిందా సార్? మొత్తం పోయింది. మొత్తం మొత్తం అన్న, మొత్తం అన్నాడు. ఆ. ఊరుకోండి సార్, మొత్తం అని అరిచాను నా మీద కారులో వెళ్తుంటే. నేను నమ్మసా, ఎందుకంటే నేను గవర్నర్ గారి మనవడు. ఆయన. వాళ్ళ నాన్నగారు పెద్ద ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కాకినాడలో. నేను అడిగా, కాకినాడలో 15 సంవత్సరం చదువుకున్నాడు ఆయన. ఉమ్, ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఏది సింబయోసిస్ అంటే సింబయోసిస్ పూణేలో MBA చేశాడు. పెద్ద కంపెనీలో ఆయన వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. సార్. అమెరికా వెళ్ళాడు. అప్పటికే ఆచార్య ఆత్రేయ గారితో బెస్ట్ ఫ్రెండ్ ఆయన. ఉమ్, రైల్వేస్లో టీవీలు పెట్టి యాడ్లు వస్తాయి తెలుసు. అవును. ఫస్ట్ కనిపెట్టి నేనే. అవును. ఇన్ని చేసి ఈయన ఎందుకు అంటే ఈయన పాలిటిక్స్కి వెళ్ళాడు. ఈయన ఇలా అక్కయ్య గారి మామగారు ద్రోణంరాజు సత్యనారాయణ గారు, ఆయన PA గాను ఆయన తింటున్నప్పుడు, అప్పుడు ఈ ప్రచారంలో నరేష్ గారు, ధర్మవరం మొత్తం పోయింది. మొత్తం పోయిందంటే పోయింది. అక్కడి నుంచి మళ్ళీ ఆయన ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాడంటే ఎంత గొప్ప జర్నీ సార్. జర్నీ. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అది తీసుకునేటప్పుడు? ఈవెన్ హరీష్ శంకర్ గారు కానీ, పూరి జగన్నాథ్ గారు కానీ, సో ఒకనాటి దెబ్బలు తెలియదు వీళ్ళంతా, మీ ఈ బ్యాచ్ అంతా కొంకు దెబ్బలు తిన్నారు. దాన్ని దాటి బయటకు వచ్చేటప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అప్రోచ్ ఎలా ఉంటుంది? ఏదైనా పరస్పర రియల్ టైమ్ గౌరవం ఎగ్జాంపుల్తో చెప్పినా ఓకే. లేదు, పరస్పర గౌరవం సార్ ఎప్పుడు కూడా. ఇప్పుడు గోపీమోహన్ గారు ఉన్నారు, నాకు చాలా ఇష్టమైన మనిషి అతను. సార్. చాలా ఇష్టమైన మనిషి. నేను నా స్వభావ పరిణామ క్రమంలో, నా క్యారెక్టర్ చేంజ్ ఓవర్స్లో ఆయన ఇచ్చిన సలహాలు చాలా ఉపయోగపడినాయి. నన్ను ఆయన స్లో డౌన్ చేశాడు. నన్ను చాలా, నాలో ఒక బ్యాలెన్స్ తీసుకురావడానికి ఆయన చెప్పే మాటలు, ఆయన పద్ధతులు, ఆయన స్టైల్ ఆఫ్ లైఫ్ నాకు చాలా ఇష్టం. అలాగే వర్క్ స్టైల్లో కూడా ఈజ్ ఎ జీనియస్ ఇన్ క్రియేటింగ్ క్యారెక్టర్స్, క్యారెక్టరైజేషన్స్. అతను అలా నాకు ఉపయోగపడతాడు. ఆయన కూడా లైఫ్లో డైరెక్షన్ చేద్దాం అనుకున్నాడు, చాలా ట్రై చేశాడు, ఆల్మోస్ట్ అయిపోయి ఆగింది. అయినా సరే ఆయన ఇప్పటికీ మళ్ళీ రైటర్గా బిజీగా ఉన్నాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే కోన వెంకట గారు డైరెక్షన్ చేద్దాం అనుకున్నాడు, అది ఫెయిల్ అయింది, సినిమా రిలీజ్ అవ్వాలా. ఆ తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాడు, ఫ్లాప్ అయ్యాడు, హిట్ అయ్యాడు, రైటర్ అయ్యాడు, కోటాడు, ఇవాళ సెటిల్ అయ్యాడు. హరీష్ శంకర్ ఫస్ట్ పిక్చర్ ఫ్లాప్ సార్, డిజాస్టర్ ఫ్లాప్. ఎవడైనా ఎంత, అది పెళ్ళయింది ఆ టైంలో. ఫస్ట్ పిక్చర్ డిజాస్టర్ ఫ్లాప్. అప్పుడు పెళ్ళి ఒక చిన్న పెంట్ హౌస్లో కాపురం పెట్టాడు. ఆ పెయిన్ నాతోనే షేర్ చేసుకోవాలి సార్. నా ఇంటర్వ్యూలోనే లైట్గా ఏడ్చారు ఆయన.
ఆ. అది గుర్తొచ్చి అది చెప్పుకొని ఒక రూమ్లో ఉన్నానని చెప్పేసి. ఉమ్. అందరూ ఒకటే రూమ్ నుంచి బయటకు వచ్చారు సార్. బట్ అతను నాకు పడ్డవాడు మీద జాలి ఉండదు, ఎదిగేవాడి మీద జాలి ఉండదు. పడడానికి ఎదగడానికి మధ్యలో ఉండే ధైర్యం ఉన్నవాడి మీద గౌరవం ఉంటుంది, సార్ గౌరవం ఉంటుంది. వీళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళే కదా. అవును. పూరి జగన్నాథ్ గారి కంటే ఎవడు పడ్డాడు సార్? అబ్బా. ఎవడు పడ్డాడు? ఆయన సినిమా రేపు ఓపెనింగ్, వాళ్ళు ఓపెనింగ్ చేసి రేపు ఆగిపోయింది, తెల్లానాని కృష్ణ గారితో అవును, ఫస్ట్ మూవీ. ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు గోగారు మొదలు పెట్టలే. ఫస్ట్ సినిమా హిట్ అయితే అది మొత్తం పవన్ కళ్యాణ్ గారి క్రెడిట్ వెళ్ళిపోయి సినిమా రాలా. నెక్స్ట్ పిక్చర్ బాచీ తీస్తే ఫ్లాప్ అయింది, ఇంక పనికిరాడు పూరి జగన్నాథ్, మొత్తం అంతా బద్దెకే అన్నారు. మళ్ళీ వచ్చి చేశాడు కదా ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, ఈడియట్, తమిళ అమ్మాయి కొట్టాడు కదా. కొట్టాడు. మరి ఎట్ట కొట్టాడంటే అది ఒక తరం తరం మారిపోయింది. అసలు ఈ రాస్తే పూరి జగన్నాథ్లా రాయాలనిపించుకున్నాడు. అది కదా ఆ డిఫికల్ట్ పీరియడ్లో వీళ్ళు ఎలా ఉన్నారు అన్నదే కిక్ సార్. సార్ మీరు పడినవాడిని చూసి జాలి పడకండి, లేచిన వాడిని చూసి చప్పట్లు కొట్టకండి. పడిన తర్వాత లేవాలన్న కసితో, లేస్తామన్న నమ్మకంతో, లేస్తామనే ధైర్యంతో 10 మందికి ధైర్యం పంచేవాడి గురించి చూడండి, వాడే హీరో. వీళ్ళందరూ అలాంటి వాళ్ళే. రవితేజ్ గారు సార్ మరి అంతకంటే హీరో ఉన్నారండి. కొద్ది కింద పడి ఫ్లాప్ అయిపోయి చిన్న చిన్న అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్ళి అది కూడా వర్కౌట్ ఒక హీరో అయ్యి సింధూరం ఫ్లాప్ అయ్యి క్యారెక్టర్లు చేశాడు. క్యారెక్టర్లు మరి వాళ్ళ మాస్ మహారాజా. మాస్ మహారాజు అండ్